సానుకూల లేదా ప్రతికూల ఆలోచనల మధ్య తేడాల్ని అంతర్గత మనసు గుర్తించలేదు. ఆలోచనల ద్వారా మనం దానికి దేన్ని అందిస్తే దాన్ని అందుకొని తదనుగుణంగా మాత్రమే మన అంతఃచేతన పనిచేస్తుంది. భయానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు అంతఃచేతన దానికి అనుగుణమైన భౌతిక ఫలితాన్ని ఇస్తుంది. అదే సమయంలో ధైర్యం, నమ్మకానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు ఫలితం కూడా సానుకూలంగానే ఉంటుంది. సానుకూల ఆలోచనల్ని సాగిస్తే అది మనల్ని శాంతిలోకి, అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు సాగిస్తే బాధలు, వైఫల్యం, మరణమనే లోయల్లోకి అది మనల్ని నెట్టివేస్తుంది. మీ మనసును మీరు భయంతోనూ, సందేహంతోనూ, అపనమ్మకంతోనూ నింపితే మీ అంతర్గత మనసు దాన్ని నిజమని నమ్మి ప్రతికూల సంకేతాల్ని ఇస్తుంది. తద్వారా భౌతిక ప్రతిఫలం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. దెబ్బతిన్నట్టుగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే మీరు దెబ్బతినక తప్పదు. మిమ్మల్ని మీరు పిరికివాళ్ళుగా భావిస్తే మీరు పిరికివాళ్ళే. విజయం సాధించాలని ఉన్నా సాధించలేమని అనుకుంటే ఖచ్చితంగా సాధించలేరు. నష్టపోతామని మీరు భావిస్తే మీరు నష్టపోతారు. ప్రపంచంలో విజయం అన్నది వ్యక్తి సంకల్పంలోనే మనకు కనిపిస్తుంది. అదంతా ఒక మానసిక స్థితే. మీరు వెలికి గురైనట్టు భావిస్తే వెలివేతకు గురైనట్టే. ఎదిగేందుకు ఆలోచించండి. ఏ బహుమతి గెలవకముందే మీరు దాన్ని గెలిచేసినట్టు నమ్మండి. జీవన పోరాటం కేవలం శక్తివంతులకు, చురుకైన వాళ్లకు మాత్రమే ఉద్దేశించింది కాదు. త్వరితంగానో ఆలస్యంగానో సాధించి తీరుతానని నమ్మిన వ్యక్తినే విజయం తప్పక వరిస్తుంది.